భోగి మంటలో కాలబెట్టే సంకురాత్రి మొదలెట్టే హతుకోరా హాయిటే ఎత్తుకోరా పూల బుట్టే బతుకుసరే కసురు వయసులో వెతుకు వెతుకులోతు వెనుక తిరగకు 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 ఊర చూపే ఊరుకోదు పాడు బుద్ధి తీరుకోదు ఏకాంతం ఎదురుపడి ఒత్తిగైన చోట దారి తప్పి తీరు మొదలై దాచగలవా కొంటె తలపే గుసగుసలే లేని చోటే ఆకతాయి మాట ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? పబ్బు ఇంత ఇరుగ్గా ఉంటే మనం అంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో, మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతుంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. రే, నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని. ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా, మీ బాబు పెంపకానికి నీకు ఊహలో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. హాయ్.